నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. మరో సినిమాని కంప్లీట్ చేసే పనిలో ప్రభాస్, ఇంకా ముంబైలోనే ఉన్న అల్లు అర్జున్, తెలుగు సినిమాని కంప్లీట్ చేసేసిన విజయ్, చిరంజీవి సినిమాని చెక్కే పనిలో అనిల్, ఇలా టైట్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న సినిమాల షూటింగ్ ఎక్కడ జరుగుతుందో, ఏ సినిమా ఏ సెట్ మీద ఉందో డీటెయిల్డ్ గా చూద్దాం. ప్రభాస్ కాన్సంట్రేషన్ అంతా ప్రస్తుతం ఒక్క సినిమా మీదే ఉంది. ఆల్రెడీ రాజాసాబ్ ని కంప్లీట్ చేసేసిన ప్రభాస్ ఫౌజీని కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి షూటింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న స్పిరిట్ ఫైనల్లీ ఈ ఆదివారం స్టార్ట్ అయింది. దాంతో ఫౌజీని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ మైసూరులో జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న మనశంకర వరప్రసాద్ రిలీజ్ కి ఇంకా 50 రోజులు కూడా లేదు. అయితే రిలీజ్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కాబట్టి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసేస్తున్నారు అనిల్ రావిపూడి అండ్ టీమ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. ఆఫ్రికా అడవుల్లో షూటింగ్ చేసుకుని వచ్చిన రాజమౌళి ఫిల్మ్ సిటీలో బ్యాలెన్స్ షూట్ కంటిన్యూ చేస్తున్నారు. వారణాసి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువ సీజీ వర్క్ ఉండబోతోంది కాబట్టి సెట్స్ లోనే ఎక్కువ షూట్ చేస్తున్నారు టీం. ప్రస్తుతం మహేష్ రాజమౌళి చేస్తున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది. హీరో తెలుగు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ మాత్రం తమిళ్, కానీ సినిమా షూటింగ్ మాత్రం ముంబైలో. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సినారియో ఇది. ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్ కాబట్టి మేజర్ గా దీపికా సీన్స్ అన్ని అక్కడే చేస్తున్నట్లు టాక్. అందుకే బన్నీ కూడా ముంబై ట్రిప్పులు వేస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పుడు కూడా అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ముంబైలోనే కంటిన్యూ అవుతోంది. సినిమా మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా లాస్ట్ కి సినిమాని బ్లాక్ బస్టర్ చేసేది మాత్రం కంటెంటే. ఈ కంటెంట్ పై హింట్ ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్న పెద్ది ప్రెసెంట్ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎక్కడి వరకు వచ్చింది? చికరీ సాంగ్ తో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ క్రియేట్ చేసింది పెద్ది మూవీ. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ది జనవరిలోపు షూటింగ్ ని కంప్లీట్ చేసేలా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ప్రెజెంట్ బ్రేక్ తీసుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ నెల 26 నుంచి బూత్ బంగ్లాలో జరగబోతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ మూవీస్ కోసం బాగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే కంప్లీట్ మేకోవర్ లో ఉన్న విజయ్ రాహుల్ సాంస్కృత్యంతో చేస్తున్న సినిమాని పీరియాడిక్ మూవీగా ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. రెగ్యులర్ షూటింగ్ ని స్పీడప్ చేసిన ఈ సినిమా షూటింగ్ దండుమైలారంలో జరుగుతోంది. రవితేజ మాత్రం తగ్గేదేలే, అసలు స్పీడ్ విషయంలో ఆగేదేలే అంటున్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా అసలు ఆగకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు రవితేజ. మాస్ యాత్ర అంతగా ఆకట్టుకోకపోయినా లైట్ తీసుకుని భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కాకముందే శివ నిర్వాణ సినిమాతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పాడేరు పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఎవరేమనుకున్నా సరే యాక్షన్ హీరో అన్న ట్యాగ్ సంపాదించుకుంటారని ఫిక్స్ అయిపోయారు నాని. అందుకే ఆ రూట్ లోకి సీరియస్ గా వెళ్తున్నారు. అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని నెవర్ బిఫోర్ మేకోవర్ తో పారడైజ్ మూవీ చేస్తున్నారు నాని. ప్రెజెంట్ నాని, శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతోంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు, అయినా సరే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలు చేసినా ఇప్పుడు చేస్తున్న సినిమా మాత్రం గ్యారంటీగా డిఫరెంట్ గా ఉంటుందని హింట్ మాత్రం ఇస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న పూరి జగన్ హిట్ కోసం కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు తెలుగు హీరోలతో మాస్ యాక్షన్ మూవీస్ చేసిన పూరి ఇప్పుడు తమిళ హీరో విజయ్ సేతుపతితో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చేస్తున్నారు. సినిమాని ఎప్పుడూ సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసే పూరి జగన్నాథ్ ఆల్రెడీ విజయ్ సేతుపతి పోర్షన్ ని కంప్లీట్ చేసేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొల్లూరులో జరుగుతోంది. నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా లేటెస్ట్ గా టైటిల్ రివీల్ చేసింది. పవర్ఫుల్ యాక్షన్, మిస్టిక్ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో కంటిన్యూ అవుతోంది. 6 నెలల్లో సినిమాని కంప్లీట్ చేసేలా టార్గెట్ పెట్టుకుని షూటింగ్ చేస్తున్నారు వెంకీ అట్లూరి, సూర్య. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని నెక్స్ట్ సమ్మర్ రిలీజ్ షెడ్యూల్ చేసుకుని షూటింగ్ చేస్తోంది టీం. కొరియన్ కనకరాజుగా వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా షూటింగ్ ప్రాసెస్ మాత్రం లెంతీగా ఉంది. అందుకే 6 నెలల క్రితం మొదలైన షూటింగ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో వరుణ్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో భారీ సీజీ వర్క్ తో తెరకెక్కుతున్న మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు. రోహిత్ డైరెక్షన్ లో సాయి దుర్గా తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో భారీ సెట్స్ లో కంటిన్యూ అవుతోంది.
కంబ్యాక్ అవ్వటానికి కంటిన్యూస్ గా షూటింగ్ చేస్తున్నారు అఖిల్. వరుసగా ఫ్లాపుల నుంచి బయటపడేస్తుందని ఎన్నో ఆశలతో లెనిన్ మూవీ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. ప్రెజెంట్ అఖిల్ అక్కినేని లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. ఇలా సినిమాలన్నీ కంప్లీట్ చేసే పనిలో రకరకాల సెట్స్ మీద ఫుల్ బిజీగా ఉన్నారు హీరోలు. ఈ వారం కూడా స్టార్స్ మూవీస్ లేకపోవడంతో యంగ్ హీరోలు, చిన్న హీరోలు ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అంతేకాదు వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరోలకి ఈ వారం గుడ్ న్యూస్ చెబుతుందో లేదో అని ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న కంటెంట్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో అంతో ఇంతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా రామ్దే. అనౌన్స్ చేసిన డేట్ కన్నా ఒక్కరోజు ముందే వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఆడియన్స్ లో అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయిన రామ్ ఆ తర్వాత చేసిన బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలకు ఆంధ్ర కింగ్ తాలూకాతో పోలుస్తా పెడతాను అంటున్నారు. మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా నవంబర్ 28 నుంచి 27కి ప్రీపోన్ అయి ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. దాదాపు సంవత్సరం నుంచి పెద్దగా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేని కీర్తి సురేష్ ఇప్పుడు స్పీడ్ పెంచుతోంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన రివాల్వర్ రీటాని ఈ వారం థియేటర్లలోకి తీసుకొస్తోంది. డిఫరెంట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రివాల్వర్ రాణి ఇప్పటికే ప్రమోషన్లతో ట్రెండ్ అవుతోంది. ఆ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ్లో రిలీజ్ అవుతోంది. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు ధనుష్. ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేసిన ధనుష్ 3వ సినిమా రిలీజ్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఆనంద్ ఎల్రాయ్ డైరెక్షన్ లో ధనుష్, కృతి సనన్ లీడ్ రోల్స్ లో ఇంటెన్స్ లవ్ స్టోరీగా తెరకెక్కి ప్రమోషనల్ వీడియోస్ తో అందరినీ అట్రాక్ట్ చేస్తున్న తేరే ఇష్క్ మే శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ సినిమా అమర కావ్యం టైటిల్ తో తెలుగులో కూడా విడుదలవుతోంది. ఈ వారం అటు థియేటర్లో పెద్దగా సినిమాలు రిలీజ్ కి లేవు. 1-2 తప్ప అంతగా ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే సినిమాలు లేవనే చెప్పాలి. మరి ఓటీటీలైన ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయబోతున్నాయా? థియేటర్లో ఎలాగూ ఇంట్రెస్టింగ్ రిలీజ్లు లేవు కాబట్టి ఆడియన్స్ ఓటీటీ వైపు చూస్తున్నారు. తీరా సెర్చ్ చేస్తే మాస్ జాతర ఓటీటీ డేట్ కనిపిస్తోంది. రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కిన మాస్ జాతర థియేటర్లలో ఆడియన్స్ ను అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇదే సినిమా నెట్ఫ్లిక్స్ లో ఈ గురువారం 27వ తేదీ నుంచి స్ట్రీమ్ కాబోతోంది. తెలుగు నుంచి ఈ వారం ఓటీటీలోకి వస్తోన్న మరో సినిమా శశివదనే. విలేజ్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ శశివదనే సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంది. రక్షిత్ అట్లూరి, కోమలి లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ శశివదనే సినిమా సన్ నెట్వర్క్ లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అనౌన్స్ చేసింది. డిఫరెంట్ కంటెంట్ ని ఆదరిస్తున్న టాలీవుడ్ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని విష్ణు విశాల్ ట్రై చేస్తున్నారు. అందుకే సిల్వర్ రాఘవన్ తో పాటు చేసిన ఆర్యన్ సినిమాని తెలుగులో కూడా ప్రమోట్ చేశారు. ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన ఈ ఇంట్రెస్టింగ్ మూవీ 28న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ లవ్ ఎంటర్టైనర్ గా ఆల్రెడీ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా. ఈ ఇంట్రెస్టింగ్ కామెడీ లవ్ స్టోరీ గురువారం నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.